హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 140 పరుగులకి ఆల్అవుట్ అవ్వడంతో భారత్ విజయం సాధించింది. భారత్ తరపున బౌలర్లు జడేజా 4 వికెట్లు తీయగా సిరాజ్ 3 వికెట్లతో రాణించారు. అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 162 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన టీమిండియా 440 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. భారత్ తరపున బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ జురేల్, జడేజా సెంచరీలతో విజృంభించగా గిల్ 50 పరుగులతో రాణించడంతో భారత్ 448 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్కి వచ్చిన వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 146 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. వెస్టిండీస్ తరపున 38 పరుగులతో ఆలిక్ అతనేజ్ టాప్ స్కోరర్గా నిలిచారు. 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్ మొదటి టెస్ట్ గెలిచి 1-0తో లీడ్లో ఉన్నది. ఈ సిరీస్లోని సెకండ్ టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదలు కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.